చైనా విషయంలో అమెరికా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని ఆ దేశ విద్యార్థుల వీసాలు రద్దు చేయడానికి సిద్ధమవుతోంది ట్రంప్ యంత్రాంగం. చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు ఉన్న వారి వీసాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చేసిన ప్రకటనతో చైనా విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. కాగా తమ దేశంతో పాటు విదేశీ విద్యార్థుల చట్టబద్ధమైన హక్కులు, వారి ప్రయోజనాలు కాపాడాలని అమెరికాను కోరనున్నట్లు చైనా స్పందించింది. మరోవైపు తీవ్రవాద భావజాలమున్న విద్యార్థులు ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీని డిజాస్టర్గా మార్చేశారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో యుఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ కలకలం రేపింది. చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేసే చర్య కొనసాగుతోందని దీని సారాంశం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి అమెరికా విదేశాంగ శాఖ, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖతో కలిసి పనిచేస్తుంది. చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయటమే లక్ష్యంగా ముందుకు వెళ్తాం. వీరిలో చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్నవారు, కీలక రంగాలలో చదువుతున్నవారు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు రూబియో. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు చైనాతో సంబంధాలు తెంచుకోవాలనే ఒత్తిడి ఇటీవల పెరిగింది. హౌస్ రిపబ్లికన్లో డ్యూక్ యూనివర్సిటీకి ఈ మేరకు పిలుపునిచ్చారు. అమెరికా నిధులతో నిర్వహిస్తున్న అధ్యయనాల్ని చైనా విద్యార్థులు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రూబియో ప్రకటన వెలువడింది. అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయంపై స్పందించారు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్. యుఎస్లోని చైనా విద్యార్థులతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల చట్టబద్ధమైన హక్కులు, వారి ప్రయోజనాలను కాపాడాలని అమెరికాను కోరుతున్నామన్నారు. ఇరు దేశాల మధ్య విద్యాపరమైన విషయాల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకోవాలని సూచించారు. అగ్రరాజ్యంలో భారత్ తర్వాత చైనా విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా విద్యార్థులే రెండో స్థానంలో కొనసాగుతున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను చైనా నుంచి 2,70,000 మంది విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థులు 4వ వంతుంటారు. గత కొంతకాలంగా విదేశీ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం గట్టి నిఘా పెట్టింది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొన్న వారి దగ్గర నుంచి చిన్న చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారి వీసాలను కూడా రద్దు చేస్తూ స్వదేశాలకు పంపించేస్తున్నారు. ఇక హార్వర్డ్ యూనివర్సిటీలో కొత్తగా అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోకుండా తాత్కాలికంగా నిలిపివేసింది హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం DHS. ఇప్పటికీ యూనివర్సిటీకి ఇచ్చే నిధుల్లో కోత విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. ట్రంప్ చర్య అనైతికమని, నిబంధనలు ఉల్లంఘించడం అవుతుందని హార్వర్డ్ పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ట్రంప్ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ సర్కారుకు హార్వర్డ్ మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగటం తెలిసిందే. ఈ విశ్వవిద్యాలయంలో పరిశోధన భాగస్వామ్యాల ద్వారా విద్యార్థులు చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో సమన్వయం చేసుకుంటున్నట్టు DHS ఆరోపిస్తోంది. హార్వర్డ్ ఒక చైనీస్ పారామిలిటరీ గ్రూప్ సభ్యులకు శిక్షణ ఇస్తోందని వ్యాఖ్యానించింది. చైనా విద్యార్థులు వామపక్ష భావజాలంతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసింది. హార్వర్డ్ యూనివర్సిటీపై మరోసారి విరుచుకుపడ్డారు అధ్యక్షుడు ట్రంప్. అమెరికాకు హార్వర్డ్ ఓ డిజాస్టర్గా మారుతోందని విరుచుకుపడ్డారు. అక్కడ చదువుతున్న కొందరు విద్యార్థులు ట్రబుల్ మేకర్స్ అని విమర్శించారు. హార్వర్డ్ మన దేశాన్ని తీవ్రంగా అవమానిస్తోంది. $5 బిలియన్ పైగా నిధులు తీసుకుంటున్న ఆ విద్యా వ్యవస్థలో జాతి వ్యతిరేక ధోరణి పెరుగుతోంది. దేశంలో మరికొన్ని కళాశాలలు కూడా ఇలాగే తయారవుతున్నాయి. దాన్ని బయటపెడితే పోరాడుతున్నారు. వారు పోరాడిన ప్రతిసారి మరో $250 మిలియన్ చొప్పున కోల్పోక తప్పదు అని ట్రంప్ హెచ్చరించారు. హార్వర్డ్లో దాదాపు 31% మంది విదేశీ విద్యార్థులున్నారు. వారి లెక్క చెప్పమంటే యూనివర్సిటీ స్పందించట్లేదు. ఆ విద్యార్థులు ఎక్కడి నుంచొచ్చారు? వారు సమస్యాత్మకమా అనేది మేం తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత తీవ్రవాద భావజాలం ఉన్న ప్రాంతాల నుంచి కూడా ఈ యూనివర్సిటీకి విద్యార్థులు వస్తున్నారు. వారు మన దేశంలో సమస్యలు సృష్టిస్తామంటే మేం చూస్తూ ఊరుకోం. అలాంటి దేశాలు మనకు ఆర్థికంగా ఏమాత్రం సాయం చెయ్యవు. హార్వర్డ్లో పెట్టుబడులు పెట్టవు అని ట్రంప్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అమెరికన్లు చేసే పోస్టులను, కామెంట్లను సెన్సార్ చేయడానికి ప్రయత్నించే విదేశీ అధికారులపై కొత్తగా వీసా నిషేధాన్ని ప్రకటించింది. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అని అంటున్నారు. విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. అప్పటి వరకు విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను నిలిపివేశారు. తమ దేశానికి చెందిన సామాజిక మాధ్యమాలకు కంటెంట్ను తీసేయమని నోటీసులు పంపడం, ఒత్తిడికి గురిచేసిన వారిపైన ఈ వీసా నిషేధం అమలు కానున్నట్లు అమెరికా పేర్కొంది. ఇటీవల పలు దేశాల ప్రభుత్వాల నుంచి యుఎస్ సోషల్ మీడియా కంపెనీలకు ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరులు లేదా నివాసితులు తాము సోషల్ మీడియాలో చేసిన పోస్టులను, కామెంట్లను తొలగించమని ఒత్తిడికి గురి చేయటం, అరెస్టు వారెంట్లు జారీ చేయటం, యుఎస్ టెక్ కంపెనీలను సైతం ఒత్తిడికి గురి చేసే విదేశీ అధికారుల్ని లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త పాలసీ తీసుకొచ్చామని తెలిపారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. విదేశీ అధికారులు ఇలా అమెరికా పౌరుల్ని, టెక్ కంపెనీల్ని ఒత్తిడికి గురి చేయటం అనైతికమన్నారు. అంతేకాకుండా గ్లోబల్ కంటెంట్ మోడరేషన్ విధానాలు అవలంబించడం లేదా వారి అధికార పరిధి దాటి సెన్సార్షిప్ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఇతర దేశాల అధికారులు యుఎస్ టెక్ కంపెనీల్ని డిమాండ్ చేయటం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇటీవలి కాలంలో అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయ విద్యార్థులకు కూడా గుబులు పుట్టిస్తున్నాయి. పలు కారణాలతో విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్న అమెరికా తాజాగా మరో హెచ్చరిక చేసింది. తమ విద్యా సంస్థల్లో చదివే భారత్ సహా విదేశీ విద్యార్థుల గైరుహాజరు ఆధారంగా కూడా వీసాలను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. విద్యాసంస్థల నుంచి డ్రాప్ అవుట్ అయినా, క్లాసులు ఎగ్గొట్టినా, విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయినా మీ స్టూడెంట్ వీసా రద్దవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా మీరు అర్హత కోల్పోతారు. సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి అని భారత్లోని అమెరికా ఎంబసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాలు అంటూ డాలర్ డ్రీమ్ కంటున్న భారతీయ విద్యార్థులు ఇప్పుడు ప్రత్యామ్నాయ దేశాల వైపు చూస్తున్నారు.